ఆంజని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆలగడ్డ మహిళాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి ఏంటంటే వీడియోలో మనము చేపల కర్రీ అనేది ఎలా చేసేది చూపిస్తాము. ఏం చేయాలంటే రాళ్ళ ఉప్పు తీసుకొని బాగా శుభ్రంగా ఇలా వేసి రాళ్ళ ఉప్పుతో బాగా క్లీన్ చేసుకోవాలండి. చేపలని మనం కోసిన తర్వాత బాగా క్లీన్ చేయాలండి. ఇలా మళ్ళీ సాల్ట్ అయితే పని చేయదండి, ఓన్లీ మన రాళ్ళ ఉప్పే తీసుకోవాలా. రాళ్ళ ఉప్పు తీసుకొని బాగా కడుక్కొని బాగా నీట్గా కడుక్కొని వీళ్ళని మనం చేసుకోవాలండి కర్రీ. ఈ చేపలు అంటే మనము ఏందబ్బా చేపలకి దోశలు అంటారు, కానీ మా సైడ్ అయితే చేపలలో దోశలే తింటారండి. దీనికి ఇక్కడ పండ్లు ఉన్నాయి, ఈ పండ్లు తీసేయాలండి. చేపకి ఇవి తీసేసుకోవాలి మనం. చూపిస్తా. ఈరోజు చేపల కర్రీ ప్లస్ దోశలండి. ఇది చేసే విధానం మీకు ఎలా చూపిస్తానో చూడండి. ఫస్ట్ పసుపు వేసుకోవాలండి. పసుపు, ఇది కారం వచ్చేసి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత 2 స్పూన్లు కారం వేసుకోవాలండి. మనకు కారం సరిపడేటట్టుగా వేసుకోవాలండి. మసాలా అండి, మనం ధనియాలు అలా వేసుకుంటాం కదా మసాలా. తర్వాత గరం మసాలా అండి. తర్వాత అల్లం పేస్ట్, మొత్తం వేసుకుందామండి. ఎందుకంటే చేపలు కదా ఎక్కువ నీసు ఉంటుంది కాబట్టి అల్లం పేస్ట్ వేసుకుంటే ఆ నీసును అనేది ఎరగొడుతుందండి. అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఉప్పు వేసుకోవాలండి, సాల్ట్, నేనైతే 2 స్పూన్లు వేసినానండి సాల్ట్. ఎందుకంటే చేపల ముక్కలు కొంచెం పెద్దగా ఉన్నాయండి, అందుకు వేసాను. ఇలా బాగా కలుపుకోవాలండి. చేప ముక్కలకు బాగా మసాలా పడేటట్టుగా బాగా కలుపుకోవాలా. కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి టమాటో వేసి. చూడండి, మనం ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇట్లా మనం పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత నూనె వేసుకోవాలా. చేపలకు సరిపెట్టేట్టుగా వేసుకోవాలండి నూనె. ఎందుకంటే మనకు ఇక్కడ ఉన్నాయి కదండి మాడి ముక్కలు, మిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర ఇవన్నీ ఉన్నాయి కదా. అవన్నీ నూనెలో వేయడానికి నూనె బాగా దగ్గర ఉండాలండి. బాగా నూనె కాయంగా వస్తుంది చూడండి. దీనికైతే మనం ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత అది కొంచెం బాగా వేగనియాలండి. అది వేగిన తర్వాత ఏం చేయాలంటే మనము మళ్ళా పచ్చిమిర్చి వేసుకోవాలండి, కరిగిన పచ్చిమిర్చి. చూడండి బాగా. తర్వాత వచ్చేసి ఏంటంటే మనము చేపలల్లా మామిడికాయ వేసుకుంటే చాలా రుచి బాగా టేస్ట్గా ఉంటుందండి.
ఈ మాడి ముక్కలు అయితే మనం ఇందులో వేసేస్తున్నాను చూడండి నూనెలో. ఇవి కూడా మగ్గాలండి. ఇవి మగ్గుతూనే కదా మనకి చేపల టేస్ట్ అనేది తెలిసేది. మాడి ముక్కలు కూడా బాగా మగ్గాలండి. అయితే వేగాయండి చూడండి. అలా బాగా వేగిన తర్వాత మనం ఇందాకలా కలుపుకున్నాం కదండి చేప ముక్కలు. ఈ ముక్కలు అనేది దీంట్లో వేసుకోవాలండి. చూడండి ఇలా వేసుకోవాలి ముక్కలు. కలర్ బలందే. ఆ ముక్కలు దీంట్లో వేసుకోవాలండి. ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా ఎగరేసుకోవాలండి. ఇక మనం వేసే చింతపండు పులుసు అయితే కలుపుకున్నామండి. ఎందుకంటే మనం కొంచెం పులుసు పెట్టుకోవాలనుకుంటుంది. ఎందుకంటే మన చేపలు కదండి ఈరోజు ఉండేది. ఆ చేపలకి కొంచెం పులుసు అయితే ఉండాలి. ఆ పులుసు ఉండడం వల్లే మనకు అది దోశ అనేది బాగా కొంచెం ఫ్రీగా ఉంటుందండి తినడానికి. మనకు సరిపోయేటట్టుగా పెట్టుకోవాలండి పులుసు. ఎక్కువ పెట్టుకోకూడదు, తక్కువ పెట్టుకోకూడదు. మీడియం సైజులో పెట్టుకోవాలా. ఎక్కువ పెట్టుకుంటే చారు ఎక్కువ ఉంటుంది, తక్కువ పెట్టుకోవాలండి మనం. ఎందుకంటే ఇది చేపల కూర కాబట్టి మనం చేపల లివలకే పెట్టుకోవాలా అలాండి. ఎందుకంటే ముక్కలు కొంచెం చాలా బయటకు ఉన్నాయి. కొంచెం అనాలంగా పులుసు కొంచెం అంటే మనకు సరిపోతుందండి. బాగా పెట్టుకోవాలండి పులుసు. ఇంత మించి ఎక్కువ పెట్టుకుంటే ఇంకా బాగుండదండి కూర. మనమైతే ఇలాగే పెట్టుకుంటాం. ముక్కలు బాగున్నప్పుడు తీసుకోవాలి. మళ్ళా పిసిరి అయితే బాగుండదు కదా ఫ్రెండ్స్. అందుకు కాబట్టి ముక్కలు కొంచెం ఉడక ముందుకే మనము ఉడికిన తర్వాత బాగా తీసుకోవాలండి. అయితే ఉడికేసింది ఫ్రెండ్స్ చేప కూర. చేపల కూర అయితే ఉడికేసిందండి. మనం ఇప్పుడు ఏంటంటే కొత్తిమీర బాగా కడిగి వేసుకోవాలండి చేపల కూరలో. కడిగేసిన తర్వాత చేపల కూరలోకైతే దోశలు అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి కప్పు అయితే బాగా రౌండ్గా నచ్చండి. కప్పు తీసుకున్నానండి నేనైతే. చూడండి నూనె ఇలా వేసుకోవాలి. బాగా ఇలా అనుకోవాలి. నూనె వేసి
ఈరోజు వచ్చేసి మనం ఏంటంటే సండే స్పెషల్ అండి. వచ్చేసి ఏంటంటే చేపల కూర దోశలు అండి. మనం ఇప్పుడైతే చేపలు వడ్డించుకుంటున్నాము. మీరు కూడా రండి ఫ్రెండ్స్, తిందాము. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తారండి. దీనికి తొందరగా పెట్టాలని ఇక్కడ అడుగుతా ఉండు ఫ్రెండ్స్. అందుకు దీనికి తల నేనే తీసుకుంటారా, నేను వేసుకుంటా కానీ మీకు పైలట్ ముక్కలు వచ్చలే. దీనికైతే కంపు ఉండదు. ఎందుకు నీకు అప్పుడు తిన్నావా నువ్వు? తినేసి చెప్పు ఎట్టుందా. కదుడు తిను. చాలా సూపర్గా ఉందండి చేపల కూర దోశలు అయితే చాలా సూపర్గా ఉందండి ఈరోజు అయితే. మొత్తానికి అయితే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.